హలో పిల్లలు, ఈ కథ అడవిలో తప్పిపోయిన ఇద్దరు అన్నాచెల్లెళ్ల గురించి. కథను పూర్తిగా చూసి వారు అడవి నుండి ఎలా ఇంటికి చేరుకున్నారో తెలుసుకోండి. ఒకానొక సమయంలో ఒక అన్నాచెల్లెళ్ళు ఉండేవారు, హన్సెల్ గ్రేటర్. వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళు తండ్రితో కలిసి ఒక గుడిసెలో నివసించేవారు. వాళ్ల నాన్న డబ్బులు సంపాదించడానికి కట్టలు కొట్టేవాడు. పసిపిల్లల్ని చూసుకునే మధ్య సతమతమవుతూ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అతని కొత్త భార్య ఎంతో ధనవంతుల కుటుంబానికి చెందింది. ఆమెకి నచ్చేది కాదు ఈ పేదరికం గుడిసెలో ఉండటం. తన సవితి పిల్లలంటే ఏమాత్రం ఇష్టం లేదు. శీతాకాలంలో ఒక రాత్రి హన్సెల్ గ్రేటెల్కు ఏవో శబ్దాలు వినిపించాయి. వాళ్ల కొత్తమ్మ వాళ్ల నాన్నతో ఏదో చెబుతోంది. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. ఈ పిల్లల్ని పంపించేసి, లేకపోతే మనమింక చచ్చిపోతాం. దానికి వాళ్ల నాన్న వద్దు అని గట్టిగా అరుస్తున్నాడు. నువ్వు ఏమీ మాట్లాడకు, వీళ్లని రేపు దూరంగా ఎక్కడికైనా వదిలేసి వచ్చేస్తాను. ఇది విని గ్రేటెల్ ఏడవసాగింది. హన్సెల్ ఓదార్చాడు. నువ్వు బాధపడకు గ్రేటెల్, మనం ఇంటికి తిరిగి వచ్చే మార్గం వెతుక్కుందాం. ఆ రాత్రి హన్సెల్ బయటికి వెళ్లి చిన్న రాళ్లని జేబు నిండా నింపుకొని వచ్చాడు. మరునాడు ఉదయాన్నే వాళ్లంతా ఇంటికి దూరంగా వెళ్లసాగారు. సవితి తల్లి పిక్నిక్ వెళ్తున్నామని చెప్పింది. అలా వెళుతూ ఉండగా హన్సెల్ ఎవరికీ కనిపించకుండా దారిలో రాళ్లను వేస్తూ దారి గుర్తు చేసుకున్నాడు. సాయంత్రం కాగానే ఫైర్ అంటించి సవితి తల్లి ఇప్పుడే వచ్చేస్తానంటూ వెళ్లిపోయింది. కాని తను రాత్రి వరకు వెనక్కి రానేలేదు. రాత్రి కాగానే అడవిలోని జంతువులు అరవసాగాయి. వీటన్నింటినీ వింటూ హన్సెల్ గ్రేటెల్ అక్కడే మంట దగ్గరే కూర్చుండిపోయారు, చంద్రుడు కనిపించే వరకు. అప్పుడు తను వేసిన రాళ్లను చూసుకుంటూ ఇంటివైపు సాగారు. భలే మంచి పని చేశావు హన్సెల్, నువ్వు చాలా తెలివైన వాడివి. వారిద్దరూ ఇంటికి చేరగానే తండ్రి ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషించాడు. ఇక వారి సవితి తల్లి కూడా సంతోషించినట్టుగా నటించింది. కాని నిజానికి లోపల ఆమెకు ఏమాత్రం సంతోషం లేదు. 3 రోజుల తర్వాత వాళ్ల సవితి తల్లి మళ్లీ వాళ్లని వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈసారి రాత్రి వాళ్ల గాడికి తాళం వేసింది. దాంతో హన్సెల్ రాళ్లని ఏరుకోలేకపోయాడు. అయితే హన్సెల్ తెలివైనవాడు. ఈసారి వెళుతూ అతను బ్రెడ్ ముక్కల్ని తన పాకెట్లో ఉంచుకొని దారికి గుర్తుగా పడేశాడు. మధ్యాహ్నం వారిని అడవిలో వదిలి వెళ్లిపోయింది. తను ఇక రాదు అని నిశ్చయించుకున్నాక హన్సెల్ ఇంక గ్రేటెల్ సాయంత్రం కాగానే బయలుదేరిపోయారు. అయితే ఈసారి వాళ్లకి బ్రెడ్ ముక్కలు కనిపించలేదు. ఎందుకంటే బ్రెడ్ ని ఆ పక్షులు తినేశాయి. గ్రేటెల్ ఏడవసాగింది. హన్సెల్ కూడా కంగారు పడ్డాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ దారి తప్పారు. తిండి లేదు, నీళ్లు లేవు, పైగా ప్రాణానికి సంకటం. వాళ్ళు 3 రోజుల పాటు ఇలాగే నడుస్తూ ఉన్నారు. 3వ రోజు వాళ్లకి ఒక తెల్లటి పక్షి కనిపించింది. ఆ పక్షి ఒక చక్కని పాట వినిపించింది. ఆ పాటను విన్న హన్సెల్ గ్రేటెల్ తమ ఆకలిని మర్చిపోయి ఆ పక్షి వెనకాలే వెళ్లారు. అలా వెనకాలే వెళుతూ ఒక విచిత్రమైన ఇంటిని చేరుకున్నారు. ఆ ఇంటి తలుపులు బ్రెడ్వి, ఇంకా పైకప్పు కిటికీలు క్యాండిలాతో కట్టినవి. అన్ని వైపులా క్రీమ్ ఉంది. హన్సెల్ గ్రేటెల్ ఇది చూసి చాలా సంతోషించారు. మొత్తం వారికున్న అలసటను మరిచిపోయి ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడ ఏదైనా తినటానికి వెళ్లగాని లోపలి నుండి మాటలు వినిపించాయి. అరే, ఎవరు కొరుకుతున్నారు నా ఇంటిని? వాళ్లకి తలుపు దగ్గర ఎంతో చక్కటి మా అమ్మ కనిపించింది. ఆమెకి జరిగిందంతా చెప్పారు. ఆమె వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచింది. ఇంటి బయట లోపలి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. లోపల చీకటిగా ఉంది. వారి మనసుకి బాధగా అనిపించింది. కాని వారికి ఆకలి బాగా వేస్తుండటంతో వాళ్ళిద్దరూ ఎక్కువ ఏమీ ఆలోచించలేదు. ఆ మామ్మ వారికి వెరైటీ వంటకాలు పెట్టింది. అలాంటి భోజనం వాళ్లు ఇంతకు ముందెప్పుడూ తినలేదు. ఇక రాత్రి వాళ్లు పడుకున్న పరుపు ఎంతో మెత్తగా ఉంది. ఉదయం లేవగానే చూస్తే ఆ మామ్మ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ వెతకసాగారు. అక్కడ వాళ్లకి ఒక చిన్న తలుపు కనిపించింది.
లోపలికి వెళితే గది నిండా ఖజానా ఉంది. ఇద్దరూ అది చూసి ఆశ్చర్యపోయారు. హన్సల్ ఇంకా దగ్గరికి వెళ్లి చూశాడు. అప్పుడే వాళ్ళకి మళ్లీ మాటలు వినిపించాయి. ఏం పిల్లలు, ఏం చేస్తున్నారు? వెనక్కి చూడగాని ఆ మామ్మ ఒక మంత్రగత్తలాగా మారిపోయింది. వాళ్ళు మంత్రగత్తని చూసి చాలా భయపడిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. కాని తలుపు మాత్రం మంత్రగత్తె లోపటి నుండే మూసేసింది. మంత్రగత్తె హన్సల్ని లాక్కెళ్లి వెళ్లి పంజరంలో పడేసింది. గ్రేటల్ని కిచెన్లోకి లాక్కొని తెచ్చిపడేసింది. మీ అన్న సన్నగా ఉంటాడు, వాడిని లావుగా చేయడానికి వంట చెయ్యి. లావెక్కిన దాన్ని వండి తినడంలో నాకు మజా వస్తుంది. కాని నువ్వేమీ తినకు, కేవలం వాడు మాత్రమే తినాలి. గ్రేటెల్కు ఆమె చెప్పిన మాట ఒప్పుకోవాల్సి వచ్చింది. హన్సల్ తెలివైనవాడు. మంత్రగత్తెని మోసం చేయటానికి మార్గాన్ని ఆలోచించాడు. ప్రతిరోజు మంత్రగత్తె నిద్రపోగాని పంజరం కింద మట్టిని తవ్వేశాడు. మంత్రగత్తె ప్రతిరోజు చూస్తూ ఉండేది హన్సల్ లావెక్కాడా లేదా అని. హన్సల్ ఏమీ తినేవాడు కాదు. మొత్తం భోజనం ఆ గోతిలో వేసేవాడు. మరోవైపు మంత్రగత్తె ఇంకా భోజనం వండమని చెప్పేది. ఎన్నో రోజులు ఇలాగే సాగాయి. లావెక్కినా సన్నగా ఉన్నా ఈరోజు హన్సల్ బిర్యానీ వండుతాను. కిచెన్లోకి వెళ్లి చూడు, అన్నం ఉడికిందా లేదా అని. గ్రేటెల్ భయపడింది. కాని హన్సల్లా ఆమె కూడా తెలివైంది. ఆమెకు అర్థమైంది మంత్రగత్తె హన్సల్ని ఉడుకుతున్న అన్నంలో వేయబోయిందని. నేను కుండని చూడలేకపోతున్నాను, పొట్టిగా ఉన్నా కదా, అన్నం ఉడికిందో లేదో నాకు కనిపించడం లేదు అని గ్రేటెల్ అంది. మంత్రగత్తె జరుగు, నీకు ఏ పని చేత కాదు. మంత్రగత్తె కూడా లోపలికి తొంగి చూసింది. సమయం చూసి గ్రేటెల్ మొత్తం శక్తిని కూడదీసుకుని మంత్రగత్తెని కుండ లోపలికి తోసేసింది. కుండ మీద పళ్ళెం మూసేసింది. మంత్రగత్తె గట్టిగా అరుస్తూ ఉంది. గ్రేటెల్కి తెలుసు తాళం చెవి ఎక్కడుంది అన్నది. క్షణాల్లో తాళం తీసి హన్సల్ని బయటికి రానిచ్చింది. కుండలో మంత్రగత్తె కాలిపోతూ ఉండగా హన్సల్, గ్రేటెల్ కొన్ని వజ్రాలు తీసుకుని మంత్రగత్తె మాయాపరక మీద ఎగురుకుంటూ ఇంటికి చేరుకున్నారు. వాళ్లని చూసి వారి నాన్నకు ఎంతో సంతోషం కలిగింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు? నేను మీకోసం ఎంతగానో వెతికాను. మీ సవతి తల్లి బాధ మనకు ఇక లేదు. నేను తనను వెళ్ళగొట్టాను. ఇప్పుడు మనం హాయిగా ఉండొచ్చు. వాళ్ల నాన్నకి వాళ్లు తెచ్చిన వజ్రాలను చూపించారు. తండ్రి ఆ వజ్రాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తరువాత వారికి ఎటువంటి కష్టం కలగలేదు. సంతోషంగా జీవించసాగారు. బుజ్జిపిల్లలు చూశారు కదా, హన్సల్, గ్రేటెల్ ఎంతో తెలివిగా, ధైర్యంగా మంత్రగత్తె బారి నుండి ఎలా తప్పించుకున్నారో. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.